భారత రాజ్యాంగ పీఠికను సెక్యులర్ సోషలిస్ట్ ఇది కూడా జరుగుతున్న ఒక చర్చ. ఇది దానికి మళ్ళీ అక్కడికే వస్తుంది. ఇది కూడా ఈ సెక్యులర్ సోషలిస్టు అనే పదాలు ఇందిరాగాంధీ చేర్చిండు కాబట్టి వీళ్ళు పనిగట్టుకొని ఫలానా వారిని ఎంకరేజ్ చేస్తున్నారు, ఫలానా వారిని పట్టించుకోవడం లేదని ఒక పరోక్షమైన సంకేతం, కొన్ని సందర్భాలు ప్రత్యక్షం కూడా ఉన్నది. దీనిపైన మీ అభిప్రాయం ఏమిటి? ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని అర్థం చేసుకొని వాళ్ళకి వాళ్ళ బీజేపీ ప్రచారం అనేది నిజంగా కనపడుతూ ఉంటుంది. కానీ ఒక్క విషయం చెప్తాను నేను మీకు బుచ్చన్న గారు. భారత రాజ్యాంగం ఏర్పడే సందర్భం చూద్దాం మనం. భారతదేశాన్ని దుర్మార్గంగా ముస్లిం లీగ్ అట్లాగే హిందూ మహాసభ చీల్చాయి భారతదేశాన్ని. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు భారతదేశం ఐక్యంగా ఉండాలని కోరుకున్నది. భారతదేశ విభజన జరిగిన తర్వాత విపరీతమైన మతపరమైన హింస జరిగింది. శవాలు గుట్టలుగా ఎక్స్చేంజ్ అయ్యాయి అటు ఇటు. ఒక దుర్మార్గకరమైన చరిత్ర, ఒక బాధాకరమైన చరిత్ర, ఒక విషాదకరమైన చరిత్ర. ఆ సమయంలో భారత రాజ్యాంగం రాయబడ్డది. ఆ సమయంలో రాయబడ్డ భారత రాజ్యాంగం ఈ దేశంలో శాంతి వర్ధిల్లాలని కోరుకున్నది. మనుషులు మతాల పేరు మీద కొట్లాడుకోకూడదని కోరుకున్నది. మనిషికి మధ్య ఉండే మానవ సంబంధాలే జీవన పరంపరకు పునాదిగా ఉండాలని కోరుకున్నది. భారత రాజ్యాంగాన్ని రాసిన వాళ్ళు ఆషామాషి వాళ్ళు కాదండి. భారత రాజ్యాంగ సభలో ఉన్న వాళ్ళు అత్యున్నతమైన మేధావులు. అప్పటికే లిబరలేషన్ వచ్చి రావడం వల్ల అనేక మంది మేధావులు ఇంగ్లాండ్కి ప్రధానంగా పోయి చదువుకొని ఇక్కడికి వచ్చి ప్రపంచంలో అన్ని ఉదారవాద భావాలకి భారత రాజ్యాంగం కేంద్ర బిందువుగా ఉండాలని అద్భుతమైన చర్చలు చేశారు. ఆ చర్చల్లో పైచేయి సాధించి భారతదేశానికి అద్భుతమైన రాజ్యాంగం రాయడంలో ది గ్రేట్ మ్యాన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాగే నెహ్రూ గారు 1932లో మనకి లాహోర్ కాన్ఫరెన్స్ 31-32 లాహోర్ కాన్ఫరెన్స్లో ఉన్న రాజ్యాంగ లక్ష్యాలు. ఇప్పుడు బిఆర్ అంబేద్కర్ గారు అందరినీ కన్విన్స్ చేయగలిగారు. అంటే రాజ్యాంగం రాస్తున్న సందర్భంలో రాజ్యాంగ సభలో ఉన్న వాళ్ళందరూ భారతీయులే కదా, వాళ్ళందరూ మేధావులే కదా, అన్ని కమ్యూనిటీస్ రిప్రజెంట్ చేసేవాళ్ళే కదా. అంత విషపరమైన పరిస్థితి ఉన్నా కూడా ఈ దేశాన్ని ఒక మతపరమైన రాజ్యాంగంగా మారుస్తే జరిగే ఉపద్రవాలు వాళ్ళకు తెలుసు. ఒక లౌకిక దృక్పథంతో, ఒక శాస్త్రీయమైన దృక్పథంతో, ఒక సామ్యవాద దృక్పథంతో దేశం కొనసాగాలనుకున్నారు. అందుకోసమే రాజ్యాంగ స్ఫూర్తి మొత్తం లౌకిక పదం ఇందిరాగాంధీతో వీళ్ళు ఆపాదిస్తున్నారు. నేను కాదనట్లేదు. అంటే దాన్ని ఎందుకు పెట్టారనే విషయం కూడా మనం చర్చిద్దాం. కానీ భారత రాజ్యాంగ స్ఫూర్తినే పరమత సహనాన్ని, శాంతియుత సహజీవనాన్ని తీసుకొచ్చింది కదా. మిమ్మల్ని నేను ఒకటే అడుగుతున్నాను, సామాజిక న్యాయం అంటే ఏంటి? అది భారత రాజ్యాంగ స్ఫూర్తి. సామాజిక న్యాయం అంటే జస్టిస్, సోషల్ జస్టిస్. జస్టిస్ అంటే ఏంటి? గ్రీక్ డిక్షనరీ ప్రకారం కానీ లాటిన్ భాష పరిణామక్రమంలో కానీ జస్టిస్ అంటే ఎవరికి చెందాల్సింది వారికి చెందడమే న్యాయం. కానీ భారతదేశంలో అనేక సమూహాలుగా ఉండే ప్రజల్లో ఎవరికి ఇవ్వాల్సిన అవకాశాలు వాళ్ళకి ఇద్దాము, వాళ్ళ జీవన పరంపర దానికి లోబడి ఉంటుందనే విషయం చెప్పారు. అందుకోసం ఆర్టికల్ 14 తీసుకోండి. ఏం చెప్తుంది? రూల్ ఆఫ్ లా చెప్తుంది. అందరూ సమానమని చెప్తుంది. ఈ మతం వాళ్ళు పెద్దవాళ్ళు, ఈ మతం వాళ్ళు చిన్నవాళ్ళు, ఈ కులం వాళ్ళు పెద్దవాళ్ళు, ఈ కులం వాళ్ళు చిన్నవాళ్ళు చెప్తలేరు కదా. అట్లాగే ఆర్టికల్ 15 తీసుకోండి, అట్లాగే ఆర్టికల్ 16 తీసుకోండి, ఆర్టికల్ 28, 29, ఆర్టికల్ 30 తీసుకోండి. ఇవన్నీ కూడా లౌకికవాద స్ఫూర్తినే తీసుకున్నాయి కదా. ఆదేశ సూత్రాల యొక్క అంతిమ సారాంశం తీసుకోండి. ఇవన్నీ కూడా సామ్యవాద స్ఫూర్తిని చెప్తున్నాయి కదా. ఆ స్ఫూర్తికి ఒక పదాన్ని ఇందిరాగాంధీ చేర్చారు తప్ప ఆ స్ఫూర్తి రాజ్యాంగంలో ఉన్నదాన్నే కంటిన్యూ చేశారు తప్ప ఇందిరాగాంధీ చేసింది ఏం లేదు. దీని మీద కూడా సుప్రీంకోర్టులో కేసులు పడ్డప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? కొత్తగా ఇందిరాగాంధీ గారి టైంలో ఏ పదాలైతే చేర్చబడ్డాయో అవి రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగానే ఉన్నాయని చెప్పింది కదా. కాబట్టి దాన్ని వివాదం చేయడం కోసం చేస్తున్నారు తప్ప వివాదపరమైన దాంట్లో పూర్వపు ప్రియాంబుల్ని తీసుకొని వస్తాము అని అన్నాం. ఇప్పుడు నేనేమన్నాను? పూర్వ ప్రియాంబుల్ తీసుకొస్తామనే క్రమంలోనే రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పే హెచ్చరిక ఉంది. పూర్వ ప్రియాంబుల్లో కూడా ఇదే విషయం ఉంది. పూర్వ ప్రియాంబుల్ అనేది రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా లేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. పూర్వ ప్రియాంబుల్ రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా లేదు, రెండు ఒకటే. కొన్ని పదాల చేర్చిక జరిగింది. ఆ పదాల చేర్చిక లౌకికవాదమే కాదు కదా, సామ్యవాదం అనే పదం. సామ్యవాదం అంటే ఏంటి? ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏముడ్ టు ఎస్టాబ్లిష్ సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ అని రాజ్యాంగంలో చెప్పబడింది. అందరూ సమానంగా ఉండాలనే భావన ఉంది కదా. ఆర్టికల్ 39B మనకేం చెప్తా ఉన్నది ఆదేశ సూత్రాల్లో? అందరికీ సమానంగా లేకుండా ఆర్థిక అసమానతలు ఉన్నప్పుడు ఎవరైతే ధనవంతులుగా ఉన్నారో వాళ్ళ మీద పన్నులు వేయని చెప్తున్నది. ఆర్థిక రిస్ట్రిక్షన్స్ పెట్టమని చెప్తుంది ఆర్టికల్ 39B. ఇది సోషలిస్ట్ భావమే కదా. ఆ సోషలిస్ట్ భావాన్ని పదం రూపంలో తీసుకొచ్చారు. కాబట్టి ఈ పదాలన్నీ ఇందిరాగాంధీ గారి టైంలో చేర్చబడమని చెప్తున్న పదాలు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నమైన పదాలు కావు. ప్రియాంబుల్ భారత రాజ్యాంగంలో భాగమే అని సుప్రీంకోర్టు అనేకసార్లు తీర్పు చెప్పింది. రాజ్యాంగ చరిత్ర చదివిన వాళ్ళకి, రాజనీతి శాస్త్రం చదివిన వాళ్ళకి ఇవి పెద్ద ఇష్యూస్ కావు. అది అవగాహన లేకనే అవగాహన కొరబడే ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నది మేము భావిస్తున్నాం. కానీ వాస్తవానికి
ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తున్నామని బీజేపీ ఇప్పుడు అనలేదు. ఎట్లా వచ్చింది ప్రచారంలోకి ఇది? చాలా మంచి ప్రశ్న అడిగారండి, చాలా మంచి ప్రశ్న అడిగారు. ఒకటి, ఈరోజు రేవంత్ రెడ్డి గారు దీని మీద రిజర్వేషన్ల మీద మాట్లాడుతూ గోల్వార్కర్ గారి రచనలు చూపెట్టారు. ఏ పేజీల్లో ఏముందో కూడా వారు చెప్పే ప్రయత్నం చేశారు. అట్లాగే బీజేపీ ఎవరైతే మహనీయులు అని చెప్పుకుంటుందో ఆ మహనీయుల యొక్క రచనలనే వాళ్ళు ఉటంకించారు. రేవంత్ రెడ్డి గారు ఎక్కగా సొంతంగా ఆయన చెప్పలేదు. వారు బీజేపీ మహనీయులుగా చెప్పే పుస్తకాల్లో ఉండే విషయాలనే వారు ఉటంకించారు. నెంబర్ 1. రెండో విషయాన్ని మీ ముందు తీసుకొస్తున్నాను. ఒకవేళ బీజేపీకి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాల పట్ల ప్రేమే ఉంటే వీళ్ళ అవకాశాలు దేని ద్వారా వస్తాయి? పబ్లిక్ సెక్టార్ ద్వారా వస్తాయి. వందలాది పరిశ్రమలను మూసేసి పబ్లిక్ సెక్టార్ నిర్వీర్యం చేసిన పార్టీ ఏదో మీరు చెప్తే నేను వింటాను. పబ్లిక్ సెక్టార్ వల్ల ఈ దేశం సర్వనాశనం అయిపోతుందని ఆర్టికల్ రాసిన వ్యక్తి ఎవరు? అరుణ్ షౌరి గారు బీజేపీ అగ్రనాయకుడుగా ఉన్న సంగతి మనం విస్మరించద్దు. మనం అసలు మినిస్టర్ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి ఆ డిస్ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన మినిస్టర్గా అరుణ్ షౌరి గారు తీసుకొచ్చారు. నేను ఫిలాసఫీలోకి పోతున్నాను. ఆయన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆర్టికల్స్ రాసినప్పుడు బీజేపీ ఎక్కడ పోయిందో మనం చూద్దాం. మనం ఇంకా నేను మీకు ప్రాక్టికల్ విషయాలు చెప్తున్నాను. ఈరోజు రిజర్వేషన్లు పెంచాలని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. 50% సీలింగ్ తీసేయాలంటుంది. తీసేయాలంటే ఏం జరగాలి? మళ్ళొకసారి ఎక్స్రే తీయబడాలి. ఆ ఎక్స్రే నథింగ్ బట్ కులగణన జాతిగణన చేసినప్పుడు ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏ జాతుల వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే విషయం బయటకు వస్తుంది. బయటకు వచ్చినప్పుడు వాళ్ళ భాగస్వామ్యం ప్రకారం రిజర్వేషన్ పెంచుతాం. ఒకవేళ బీజేపీ పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాకుంటే ఎందుకు కుల గణనను వాళ్ళు వ్యతిరేకిస్తున్నారో చెప్తే నేను సంతోషపడతాను. రెండే ప్రశ్నలు అడుగుతున్నాను. మీకు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల పట్ల మీకు ప్రేమ ఉంటే వాళ్ళు ఎంటర్ కావడానికి అవకాశమైన పబ్లిక్ సెక్టార్ను ఎందుకు నిర్వీర్యం చేసేది మీరు? నేను మా ఊళ్ళో గవర్నమెంట్ స్కూల్ ఉంది కాబట్టి నేను చదువుకున్నాను. బహుశా మీరు కూడా మీ ఊళ్ళో గవర్నమెంట్ స్కూల్ ఉంది కాబట్టి మీరు చదువుకున్నారు. గవర్నమెంట్ స్కూల్ లేకుంటే బహుశా ఊళ్ళో మా నాయన మా తాతలు ఏ వృత్తి చేసేవాళ్ళు అదే వృత్తి నేను చేసేవాడిని కావచ్చు, మీరు కూడా అదే చేసుకునేవాళ్ళు కావచ్చు. అంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ సమాజంలో గణనీయమైన ఆర్థిక సామాజిక రాజకీయ అభివృద్ధిని తీసుకొచ్చినవి పబ్లిక్ సెక్టారే కదా. ఆ పబ్లిక్ సెక్టార్ నిర్వీర్యం చేసింది మీరే కదా, బీజేపీ వాళ్ళే కదా. కులగణనను మీరు వ్యతిరేకిస్తున్నట్టే ఈ దేశంలో రిజర్వేషన్స్ వ్యతిరేకిస్తున్న విషయాన్ని మేము చెప్తున్నాం. కానీ పాత విషయాలు తీసుకొని అంటే ఎజెండా కాకుండా ఎజెండేతర అంశాలు ఎన్నికల్లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చినాయి. ఇది నిజంగానే ప్రజలు ఎజెండా గురించి ఆలోచిస్తారా, లేకపోతే కనుక దాని ఏతర అంశాలు ప్రభావం చూపుతాను అనుకుంటున్నారా? బుచ్చయ్య గారు మొట్టమొదటిసారిగా అంతకుముందు ఎప్పుడైనా బీజేపీ ట్రాప్ ఓపెన్ చేసేది మేము ఆ ట్రాప్లో పడేవాళ్ళం. ఈసారి మేము ఓపెన్ చేసాం, వాళ్ళు వచ్చి పడ్డారు. మేము వెరీ సింపుల్గా అడిగినాము. మేము అడిగినాము, రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకని మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. అట్లాగే మా పార్టీ మేనిఫెస్టో కూడా అదే విషయం చెప్పింది. ఇప్పుడు వాళ్ళు వచ్చి పెద్దలు గౌరవనీయులు మోహన్ భగవత్ గారు లాంటి పెద్దవాళ్ళు వచ్చి తెలంగాణకు వచ్చి మేము వ్యతిరేకం కాదు అని చెప్పాల్సిన పరిస్థితికి వచ్చింది. నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఏ ఇంటర్వ్యూ చేసినా కూడా దాని మీదే మాట్లాడుతున్నారు. ఎందుకో భయపడుతున్నారు అనిపిస్తుంది కదా. వాళ్ళు రిజర్వేషన్లకు మీరు వ్యతిరేకులు అంటే వాళ్ళు ఎందుకో భయపడుతున్నారు అనిపించింది. ఎప్పుడు ట్రాప్ ఓపెన్ చేసి వాళ్ళని పట్టుకపోయేవాళ్ళు. మేము వాస్తవాలు ఓపెన్ చేసే వరకు వాళ్ళు వచ్చి వివరణ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది.